ఇందూరు ధాన్యం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యాసంగి సీజన్లో అత్యధికంగా ధాన్యం సేకరణ చేసిన జిల్లాగా నిలిచింది. ఇంకా ధాన్యం సేకరణ చేయాల్సి ఉండగానే ఈ రికార్డు సాధించింది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలోని అత్యధికంగా 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. అయితే గతంలో ఏ జిల్లాలోనూ 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగకపోవడంతో ఇది రికార్డుగా నిలిచింది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలోని అత్యధికంగా ధాన్యం సేకరణ నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇప్పటి వరకు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశారు అధికారులు. ఇంకా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల్సి ఉంది. గతంలో యాసంగి సీజన్లో ఇంత మొత్తంలో ధాన్యం సేకరణ ఏ జిల్లాలోనూ జరగలేదు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో జిల్లాలో యాసంగి సాగు బాగా పెరిగింది. దీంతో దిగుబడి కూడా అత్యధికంగా వచ్చింది. ఈ సంవత్సరం 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. అయితే 12.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు ముందే అంచనా వేశారు. ఇప్పటి వరకు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయడం ప్రస్తుతం రికార్డ్. కొన్ని రాష్ట్రాల్లో జరిగే మొత్తం ధాన్యం సేకరణ ఒక్క నిజామాబాద్ లోనే జరిగింది. వచ్చే ఖరీఫ్ కూడా పెట్టుబడి సహాయం కూడా అందుతుంది కాబట్టి ఈ రైతు బంధు కన్నా ఈ రైతు బోనస్ అనేది నా వ్యక్తిగతంగా చాలా మంచిది కాబట్టి ప్రతి ఇయరు రైతు బోనస్ ఇస్తే రైతులు సంతోషపడతారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పడీతు ఏది లేకుండా మా దగ్గర ఒక్క గుంట పడీతు లేకుండా పండిస్తుర్రు ఈ బోనస్ చేయబట్టి. ఈ బోనస్ ఒక్కటి మెయిన్ చేయబట్టే ఇది అంతా ఎక్కువ దిగుబడి వస్తుంది, పండించుడు ఎక్కువ అవుతుంది. అది చేసుడే మెయిన్ అదే కారణం. నిజామాబాద్ జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్, రబీ 2 సీజన్లలోనూ వరి ఎక్కువగా సాగు చేస్తారు రైతులు. గతంలో యాసంగిలో కాస్త తగ్గించి పండించేవారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా యాసంగిలోనూ వరి సాగు పెరిగింది. జిల్లాలో బోరుబావులపై ఆధారపడి ఎక్కువగా వ్యవసాయం సాగవుతోంది. అయితే జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్, గుత్పా, అలీసాగర్ లిఫ్ట్ల కింద ఆయకట్టు రైతులు బోరుబావులపైనే పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు సరిపడా ఉండటం, ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల సకాలంలో జరగటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్ ప్రకటించడంతో ధాన్యం సాగు విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం పెరగటంతో దిగుబడి పెరగటంతో కొనుగోళ్లు పెరిగాయి. గత యాసంగిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తాయి. ఈ సీజన్లో 12.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కారణంగా రైతులు వరి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యాసంగిలో మంచి దిగుబడి రావడంతో ఇందూరు ధాన్యం విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రభుత్వము సన్నాలకు 500 బోనస్ ప్రకటించడం మూలంగా ఇప్పుడు రాష్ట్రంలో 60% పైగా సన్న రకాలు వేస్తున్నారు. మొత్తం వరి పంట కూడా రాష్ట్రంలో ముందు కంటే కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు బాగా సహకరించారు కాబట్టి ఎక్కడ కూడా ఎండకుండా మా దగ్గర పూర్తిగా పంట చేతికొచ్చింది, దిగుబడి బాగా వచ్చింది, కొనుగోలు జరిగింది. రెండవది మాకు అన్ని విధాలుగా మాకు గవర్నమెంట్ సహకారం మంచిగా ఉంది కనుక మేము అమ్మిన వడ్లకు బోనస్ ఎంత తొందరగా ఇస్తే మాకు ఇప్పుడు మళ్ళీ జూన్లో సీజన్కు మాకు డబ్బులు ఉపయోగపడతాయని మేము గవర్నమెంట్కు కోరడం జరుగుతుంది. ఈ యాసంగిలో ఇందూరులో సాగైన వరి అధికంగా దిగుబడి, అధికంగా సేకరణ పూర్తి కావటం ఒక రికార్డ్. దీంతో ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి చేయటం మరో రికార్డ్. మొత్తం మీద ఈ యాసంగిలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సాగునీటి విడుదల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, కొనుగోలులో పారదర్శకత, రైతులకు 500 బోనస్ ఇవ్వటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం పెంచారు అన్నదాతలు. దిగుబడి పెరిగి ధాన్యం సేకరణ కూడా దాదాపు పూర్తి కావస్తోంది. మొత్తం 12.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయితే మాత్రం మరో రికార్డు ఇందూరు జిల్లా సొంతమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో దిగుబడి పెరిగి ధాన్యం సేకరణ కూడా దాదాపు పూర్తి కావస్తోంది. మొత్తం 12.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయితే మాత్రం మరో రికార్డు జిల్లా సొంతమవుతోంది.